ఫ్రెండ్స్, హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గజియాబాద్. సో ఇవాళ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి గ్వాలియర్ ల్యాప్టాప్ కూడా టాప్ బాక్స్లో పెట్టాను. ఎర్లీకి వెళ్తే కనుక 1:30 2:30 లోపు వెళ్తే కనుక గ్వాలియర్ ఫోర్ట్ చూసుకొని అక్కడ నుంచి ఇంకో 1.5 అవర్ ఇంకో 100 కిలోమీటర్స్ కొట్టేసి అవుదాం. ఎందుకంటే జర్నీ తక్కువ చేసుకుంటే అంత మంచిది ఫస్ట్ డే. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 10 days రెస్ట్ దొరికింది ఇక్కడ. జవే అయితే మనకు ఛాయ్ పెట్టించాడు, మంచిగా ఛాయ్ తాగి సో ఇంకా రైడింగ్ గేర్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. ఎంతంతా ప్యాక్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్. చలో హరిదేశ్ కావాలి. సో సో కొంచెం బట్టలు అయితే ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి కదా, సో అందుకని. అండ్ లగేజ్ ఆల్రెడీ మనకు కొనేది ఇచ్చింది, చాలా తక్కువ అయిపోయింది లగేజ్. 2 bags, ల్యాప్టాప్ బ్యాగ్, కొంచెం 4 days కావాల్సిన బట్టల బ్యాగ్ ఒకటి, టాప్ బాక్స్. చలో मिलते हैं रास्ते पे. बाय 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 बाय, विल बी बैक ऑन द वे. हेलो फ्रेंड्स, हेलो. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గజియాబాద్. ఆల్మోస్ట్ ఇక్కడ 10 days ఉన్నాం మనం. సో ఫుల్ రెస్ట్ అయితే దొరికింది. సో ఇక్కడ నుంచి మనం సీదా హైదరాబాద్ స్కిప్ చేసి విలేజ్కి వెళ్తున్నాం. వయా భద్రాచలం అనమాట. జస్ట్ నాగపూర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆదిలాబాద్ నుంచి లెఫ్ట్ ఉంటుంది. సో అది తీసుకుని మంచిర్యాల హాల్ట్, దెన్ మన విలేజ్ అనమాట. సో అదైతే షెడ్యూల్. లగేజ్ అంతా ప్యాక్ అయింది. జావేద్ మంచిగా ఛాయ్ పెట్టించాడు, ఛాయ్ తాగేసి కూటమే. ఇప్పుడు మనకి ఈ మనిషి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో మిగతా మొత్తం నిద్రపోతున్నారు, వెళ్ళే ముందు లేపుతాను అందరినీ. సో ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి. అండ్ ఎక్స్ట్రా మన హెల్మెట్ కూడా తీసుకెళ్ళాలి. సో చూసుకోవాలన్నమాట మనం ఇక్కడ. చలో బాయ్ బాయ్ బాయ్, మిల్తే ఆగస్ట్ पे. चलो जी, आपकी यात्रा मंगल में, भगवान आपकी यात्रा मंगल में. थैंक यू. बाय 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 बाय. जवानी चलो गाइस, बाय बाय. సో ఖరాబ్ ఉంది, ఇది దారిలో మనకు వర్షం కూడా తగలచ్చు. సో బీ ప్రిపేర్, వెరీ ప్రిపేర్ అయి ఉన్నాను నేను, ఎందుకంటే వెళ్ళాల్సిందే. ఇది చాలా లేట్ అయిపోయింది. మన అవసరం నిజంగా గద్దాలు నిజాలు పెరిగేటప్పుడు మీ సెంటిమెంట్ ఏంటంటే బయట అయిపోయాకే సెంటిమెంట్ అన్నీ చేయలేదు. సో వెదర్ అయితే క్లియర్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తారు ఐడిగా. ఆల్మోస్ట్ క్లియర్ అయింది. ఎవరెక్కడో తెలియదు. చలో
సో వర్షం అయితే తగ్గింది ఆల్మోస్ట్. నేను తొక్కరైతే పడుతుంది, మేఘాలు కూడా కొంచెం క్లియర్ అయ్యాయి. చలో వెళ్తే చలో థ్యాంక్ యూ. ఇదనమాట 205 రూపాయలు అయితే పే చేసిన. ఇక్కడ నేను అన్న ఫోన్పే చేస్తే అన్న ఇచ్చేసినాడు. లేకపోతే పరిస్థితి అంటే మామూలు ఇబ్బంది కాదు. ఇంకా మన ఇక్కడ నుంచి గ్వాలియర్ ఫోర్ట్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది. సో అంటే మనం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వచ్చేసినట్టే. 190-180 కిలోమీటర్స్ వచ్చింది. లాస్ట్ టోల్ గేట్ మొత్తం 3 టోల్ గేట్స్ ఉన్నాయి ఈ టిఫిన్ బ్రేక్. చలో గైస్, టిఫిన్ బ్రేక్ అది అయిపోయింది. సో వర్షం పడిన దగ్గర, వర్షం కోసం పడిన తర్వాత ఆగాం కదా, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 150 కిలోమీటర్స్ అయితే కొట్టేసాను స్ట్రెచ్. సీదా ఆగ్రా వచ్చాక ఆగాను. సో ఇప్పుడు ఆగ్రా నుంచి మనం గ్వాలియర్ ఫోర్ట్ వెళ్ళాలి. ఇది వచ్చేసి 140 కిలోమీటర్స్ స్ట్రెచ్, 3 అవర్స్ ఉంటుంది. సో 3 అవర్స్లో 1.5 అవర్ జర్నీ చేసి 1.5 అవర్ మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. సో ఇవాళైతే గ్వాలియర్లో ఆగాలి, ఎందుకంటే కలిసిపోయినాం కదా, కొంచెం బట్టలు ఆరబెట్టుకోవాలి. షూ కూడా ఇప్పుడు రైట్ చేయకూడదు కదా, వాళ్ళు పాసిపోతుంది. చాలా ఉంది జాగ్రత్త. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, ఊళ్ళోకి వెళ్ళాలండి ఎందుకంటే మంచిది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఫార్చునేట్ తీసుకున్నాడు, వాడు ఎందుకు తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు. ముందు వేళ తిరిగి వచ్చాం మళ్ళీ ఇక్కడికి. నాతో పాటు పాప ఆర్మీ వాళ్ళు కూడా సేమ్ అంతే అయ్యారు. సో ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలంట. గూగుల్ మ్యాప్స్ అది ఇంతే తలకాయ నొప్పి. ఒకసారి గూగుల్ మ్యాప్స్ చాలా బెటర్ అనిపిస్తుంది, కానీ వర్షం పడుతుందిగా మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే మనం అయితే గూగుల్ మ్యాప్స్ అదే ఆ రైన్ కవర్ మీద యూజ్ చేసుకున్నాం. రేపు పెడదాం అది.
చాలా కూడా నీకు ఇష్టం నాకు బాగా ఇప్పుడు వాడు చాలా మూడని కృష్ణ నాకు బాలిమిత్రుడు నాకు వచ్చిందా ఇద్దరు ఏంటి चलेगा गाड़ी ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకొని కొంచెం ఆరబెట్టుకున్నా బ్లౌజ్ కూడా ఆరిపోయింది చాలాసేపు అంటే చాలాసేపు తీసుకున్నాను టోటల్ కొంచెం షూస్ తీసుకున్నా సైలెన్సర్ పెట్టి మొత్తం ఆరబెట్టిన పోటే అది లోపల అది ఉంటుంది కదా లేదంటే అతుక్కుపోయినట్టు కొంచెం ఎండ వస్తాయి ఎందుకు లోపల అంటే తిరిగి ఏదో చేద్దాం చలో అయినట్టుండగా
కనపడదు గోలే పోతుంది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ सर फूड जाना है आपको? हाँ किला जाना है क्या? जाना है बट पहले तो रूम लेना है हाँ रूम लेना है रूम लेना है ना। अभी तो फिलहाल घूमने आए हो ना आप? अभी तो पहले घूमोगे ना। नहीं नहीं शाम को रुक तो जाने का तमिल में बात करियो, आप तो निकलने वाले तमिल में बात। कोई बात तो कर लेना। तू अकेले तुमको अगर समझ जाओ मैं तुमको मेरा बात है। ऊपर से रूम मिल जाएगा हाँ ऊपर रूम मिल जाएगा अरे सर, आप इधर से वापस जाओगे ना, वो उरवाई गेट पड़ेगा। हाँ उरवाई गेट से आपको वहाँ गाड़ी मिल जाएगी, वो गाड़ी पहुँच जाएगी, आपके रूम मिल जाएगा, हाँ। आराम से घूमोगे। ओके ऊपर जाना है हाँ ऊपर रास्ता మ్యూజియం అంట పైకి వెళ్ళాలి మనం సరేగా పైన రూమ్స్ కూడా దొరుకుతాయంట పైన సో ఇంకా బెటర్ కదా పైన సూపర్ ऊपर का रास्ता क्या है ऊपर का रास्ता गेट से घास मंडी चले यहाँ से कितना दूर जाना है कितना दूर जाना है ज़्यादा नहीं है 1.5 किलोमीटर है। थैंक यू సో పైన రూమ్ దొరికితే అల్టిమేట్ కదా जाना है अभी तो 20 days, huh? No, it's all low, so
भैया रूम्स मिल जाएगा, रूम्स मिल जाएगा, क्या रूम्स रूम रूम मिल जाएगा पर जो है अंदर है, आप इधर गाड़ी गाड़ी लेगा कैसे, रूम पे चाहिए ना। मिल जाएगा गाड़ी लगा। హోటల్ ఉంటుందని చెప్పింది కదా. भैया रूम मिल जाएगा स्टे करने के लिए, रूम मिल जाएगा स्टे करने के लिए, रूम स्टे करने के हाँ। लिए फुट पे हाँ गुरुद्वारे मिल जाएगा पर आपको। ग्वालियर हाँ, नीचे जाना है, यहाँ से आप गुरुद्वारे पहुँचो, नीचे नीचे। नीचे नहीं है, फोर्ट के ऊपर ही है। हाँ यहाँ से गुरुद्वारा है, गुरुद्वारा हाँ। सिखों का सिख टेम्पल, हाँ वहाँ मिल जाएगा फ्री। गुरुद्वारा दाता बंडी चौर वही। जी इधर रूम्स मिल जाएगा, रूम 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 स्टे। हाँ हाँ
संजय रूम्स कहाँ मिलेगा? भाईजान इधर रूम कहाँ मिल जाएगा? वो पीछे कहाँ है वो? ओ चलो गाड़ी यहाँ पे गाड़ी महादेव शंभो शंकर। హలో ఫ్రెండ్స్ 3:10-15 కల్లా నేను గోలేర్ ఫోర్ట్ అయితే చేరుకున్నాను. సో గోలేర్ ఫోర్ట్లో గురుదత్త అని చెప్పి మన సిక్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు రూమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. అంటే వాళ్ళు ఫ్రీగా అన్నదాన మనం ఇప్పుడు తిరుపతిలో మనకి ఎలాగా లైక్ ఫ్రీ రూమ్స్ అలా దొరుకుతాయి, సేమ్ ఇక్కడ అంతే. మీకు ఇష్టమైతే మీరు డొనేట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కూడా కంప్లీట్గా ఫ్రీ అనమాట. రూమ్ ఇస్తారు, షేరింగ్ లాగా ఉంటుంది. బట్ నాకైతే సింగిల్గా ఇచ్చారు, మేబీ డొనేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏమో, అది వేరే విషయం. అదనమాట. సో ఇప్పుడైతే నేను ఫోర్ట్కి వెళ్తున్నాను. ఫోర్ట్ టైమింగ్ 6 వరకు అన్నారు. నేను ఇప్పుడు 5:20 అలా అయింది, వెళ్తాను. ఇప్పుడు కనుక అవైలబుల్ అయితే ఇప్పుడు చేస్తాను, లేదంటే రేపు మళ్ళీ ఒక రోజు ఉండైనా సరే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఫోర్ట్. చలో బయటకి అయితే వెళ్దాం ఫస్ట్.